జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. జాతీయవాదులు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి న్యూస్ కోసం వెయిట్ చేస్తారో, ఏ న్యూస్ చెప్తే వాళ్ళు హ్యాపీ అవుతారో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వార్తతోటి నేను మీ ముందుకు వచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ టికం అని చెప్పి ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా వీడియో అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వచ్చే, ఢిల్లీ రాష్ట్రానికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండాలి. ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ పనిచేస్తున్నాడు. ఈయన గురించి మీకు తెలుసు కదా, ఓరి నాయన నేను ఏదో అవినీతి రహిత సమాజాన్ని నేను ఏర్పాటు చేస్తాను, మొత్తం డెవలప్మెంట్ అది ఇది అని చెప్పేసి అని చెప్పి పెద్ద కథలన్నీ చెప్పినాడు. ఒకసారి ఓట్లు వేసినారు, ఏం పీకింది ఉండబెట్టింది ఏం లేదు. మళ్ళా సరేలే ఏదో చెప్తాడులే, ఇంకన్నా ఏదో చేయబోతాడేమో అన్నట్టు మళ్ళీ రెండోసారి కూడా వేసినాడు. ఆఖరికి ఏంటంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో కూడా నీళ్ళ కోసం అన్ని ఇబ్బందులు పడినారు ఢిల్లీ ప్రజలు. ఏంది, ఆ వర్గం వాళ్ళు ఉన్నారు కదా, ఆ వర్గం వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో ఆడికి ఏంటంటే అది కూడా అంతా ఒక మాఫియా లాగా తయారు చేసి పద్దొబ్బి మొత్తం ఈ ట్యాంకర్లని అక్కడికి పంపించినారు. ఏడైందంటే హిందువుల మెజారిటీ ప్రాంతాలైనటువంటి ఆ కాలనీనటువంటి వాటికి కనీసం నీళ్ళకి గతి లేదు. నీళ్ళ ట్యాంక్కి పోతే ఏంటంటే పాకిస్తాన్లో రొట్టె కోసం అంత ఎగమలినట్టు అంత ఆ స్థాయిలో ఎగమలినారు మనోళ్ళు జనాలు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఢిల్లీని ఈ మొగాడు ఏ స్థాయిలో పరిపాలించినాడో మీకు అర్థమవుతుంది కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తిహార్ జైల్లో ఊచలెక్కబడుతున్నటువంటి ఈ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికి కూడా సిగ్గు శరం లేకుండా ఇన్ని తప్పులు చేసినా కూడా అదేందన్నట్టు వీళ్ళు మళ్ళీ నీతి మాటలు నీతి సూక్తులు చెప్తారు. కానీ ఏంటంటే అదే ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రాజకీయ కాంక్షతోటి ఇంతవరకు తన ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేయకుండా తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు అనీతులు చెప్పేదా? మనం కూడా ఆలోచించుకోవాలి కదా ఒకసారి. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకునింది. మనకు కూడా తెలుసు, ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు. ఏంటంటే నీతి నిజాయితీ ఇవన్నీ వాళ్ళకి అక్కర్లే. ఎవరైతే ప్రలోభాలకు గురి చేస్తారో, ఎవరైతే 10 రూపాయలు ఎక్కువ ఇస్తూ ఉంటారో, కొంతమంది ఏంటంటే గుడ్డిగా తీసుకుపోయి వాళ్ళ ఓట్లు వేస్తూ ఉంటారు ఒక్కోసారి. అదంతా కూడా మనకు తెలిసిందే. వాళ్ళకి ఏదన్నా పూర్తిగా కడుపులో గాలి ఏమ్మా ఊరినైనా అని చెప్పేసి వాళ్ళు ఏదైనా నిజాయితీగా నిజాలని తెలుసుకుంటే తప్పనిచ్చి, లేకపోతే ఇదిగో మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటామంటే ఊరికి చాలామంది ఏంటంటే గుడ్డిగా నమ్ముతారు. కొంతమంది ఏంటంటే అమ్ముడు పోతారు. ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఈ అవతలలో నువ్వు ఎంత నెత్తి నోరు మొత్తుకో, నువ్వు ఏమైనా చెయ్యి, నేను అది చేస్తా ఇది చేస్తా, నేను నిజాయితీగా మీకోసం పని చేస్తా, నేను తీసుకొచ్చే ప్రతి డబ్బుకు ప్రతి ఒక్క రూపాయి కూడా నేను లెక్క చెప్తా అని చెప్పి నువ్వు ఎన్ని చెప్పినా కూడా వినరో. కానీ ఆ వల్ల వచ్చేసి మీకు నేను ఓటుకు 2,000 ఇచ్చా, 3,000 ఇచ్చా, 5,000 ఇచ్చా అంటే దెబ్బపోయి ఓడేమిచ్చాడా అని చెప్పి డైలాగులు దెబ్బేది, దెబ్బపోయి ఆల్రెడీ దెబ్బేది. ఓరే 5,000 ఇచ్చినోడు నీకు ఈకలు పీక్కుండా ఉంటాడోడా, నీకు పీకేటిని బీకుతాడు కోడికి గద బొచ్చు పీకినట్టు. అది తెలుసుకోలేక ఇది ఏమిచ్చినారు వాళ్ళు అనేది, అంటే ఓళ్ళో ఉండే నిజాయితీని గుర్తించేదిలే. వాడు ఏమిచ్చినాడు అనేది యువతరాడికి ఇస్తే వాడేమో డబ్బులు ఖర్చు పెడతాడో అది వాడికి వ్యాపారము, వాడు ఏం చేస్తాడో చేసే పనులు చేస్తాడు. ఆ మాదిరిగా ఢిల్లీని ఏంటంటే భ్రష్టు బార్పట్టించేశారు అంతా కూడా. అందుకు కారణం ఢిల్లీ బీజేపీలో సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం కూడా ఒక కారణం కూడా ఉన్నది. అరవింద్ కేజ్రీవాల్తో సరిదూగే నాయకుడు ఇప్పటికీ ఢిల్లీ బీజేపీలో లేరనే చెప్పుకోవాలి మనం. అందుకే 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అయితే ఘోర పరాజయాన్ని అయితే మూటగట్టుకుంది. ఎందుకంటే ఒక తప్పుడు వాడు ఉంటాడో, ఓ నాయనా స్వామి వాడు తప్పు చేస్తాడని చెప్పి మనం చెప్పాలి కదా. నువ్వు చెప్పలేకపోతే ఇంకే నువ్వు మనం ఏం బీకినట్టు? నువ్వు వాడు ఎదుటోడు దుర్మార్గుడే, వాడు పనికి మాలినోడే, వాడు అవినీతి పరుడే, వాడు అబద్ధాలు కోరే, వాడు ఫలానా అని చెప్పి మనం నిరూపించుకోవాలి కదా. నిరూపించుకోలేకపోతే దానికి అర్థమైంది మనలో ఏదో లోపం ఉన్నట్టు. అంటే దానికి అర్థం ఏంటంటే ఢిల్లీలో బీజేపీ తరఫున కూడా అలాంటి నాయకుడు కూడా ఎవరు లేరు. అయితే వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే మనకందరికి కూడా. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేడీ టైగర్, ఎవరు లేడీ టైగర్, నేను ఆమెకు అభిమానంతో శివంగాని కూడా పేరు పెట్టుకున్నా, నూపూర్ శర్మ నిలబెట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎట్లుందా మంచిగా ఉండలా? నూపూర్ శర్మను కనుక ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్టయితే వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్యారంటీగా గెలుస్తుందని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు సానుభూతి పరులు బలంగా అయితే నమ్ముతారు. వాస్తవానికైతే అది నిజం కూడా. ప్రస్తుతం నూపూర్ శర్మకు ఉన్నంత క్రేజు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కూడా లేదు. చెయ్యిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న నూపూర్ శర్మ మీద ఢిల్లీ ప్రజల్లో పెద్ద ఎత్తునైతే సానుభూతి అయితే ఉండాలి. పైగా ఏంటంటే నూపూర్ శర్మకు మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన మహిళ అని పేరు కూడా ఉండాలి.
అలాగే ఏంటంటే ఆవిడ క్రౌడ్ పుల్లర్ కూడా. దీంతో భారతీయ జనతా పార్టీ అధిష్టానం నూపూర్ శర్మకు తగిన ప్రాతినిధ్యం కల్పించి ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపీ చేయాలని చెప్పేసి సగటు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటారు. ఈ మధ్యన ఈ నూపూర్ శర్మ పాల్గొనే ఏ కార్యక్రమం అయినా సరే సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. మనమంతా కూడా చూస్తూ ఉన్నాం కదా వీడియోల్లో. ఆవిడ ఎక్కడికి పోయినా కూడా అబ్బా ప్రజలైతే ఆ స్పందన కానీ ఎట్లున్నదంటే అసలు మన కుటుంబ సభ్యురాలు కనుక ఆ విధంగా వస్తే ఎట్లయితే హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ మారి జనాలు ఆ మారి ఫీల్ అవుతారు. ముఖ్యంగా నూపూర్ శర్మ ఈ రాహుల్ గాంధీను అలాగే కాంగ్రెస్ పార్టీను టార్గెట్ చేసి మాట్లాడుతున్న విధానం కూడా ఢిల్లీ ప్రజలను అయితే ఆకట్టుకుంటుంది. రాహుల్ గాంధీ ఏం బీకినాడు, ఏం చేస్తాడు, ఎంతసేపటికి ఈ దేశాన్ని ఇంకా ముక్కలు చేద్దాం, లేకపోతే ఈ దేశంలో మెజార్టీ ప్రజలను హిందువులు ఏదో ముక్కలు చేద్దాం అన్నట్టు ఇటలీ కల్చర్ ఫాలో అవుతున్నాడు. కానీ నేను చెప్పినట్టు ఆ కేకులు కోసి అలవాటు బాగుండదు వీళ్ళ ఫ్యామిలీకి. కాబట్టి ఏంటంటే ఆ కేకులు కోసినట్టు మొత్తం అంతా ఇండియానంతా మొత్తం భారతదేశాన్ని అంతా కూడా ముక్కలు చేసి దాన్ని ఏదో అమ్ముకు దొబ్బుదామని ప్లాన్ వీళ్ళకు. ఎవరికి అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇవాళకి ఎవరు బాగా బేరం బలికితే ఆడికి. అందులో ఏంటంటే జార్జ్ సోరోస్కు అత్యంత నమ్మకస్తులమైన టీము ఈ కాంగ్రెస్ పార్టీ అనుకోదు వీళ్ళందరితో కూడా. వాళ్ళనైతే మాటలతో అయితే మామూలు కాదు, మాటల తోటాలతో ఊచకోతకొచ్చాందని చెప్పుకోవచ్చు. పైగా ఈ మధ్య ఏంటంటే నూపూర్ శర్మ ప్రజల్లో బాగా కలిసిపోతుంది కూడా. దీంతో నూపూర్ శర్మను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్లు విపరీతంగా వస్తున్నాయి ప్రజల నుంచి. ఇక బీజేపీ అధిష్టానం ఏం చేస్తుందన్నది మరికొద్ది రోజులు వేచి చూస్తే కానీ తెలియదు. నిజాన్ని నిర్భయంగా మనం ఆదరించగలిగితే ఢిల్లీకి అయితే మంచి రోజులు వచ్చినట్టే. దీంట్లో అయితే అస్సలు డౌటే లే. అదే విషయం అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీలో ఎంతమందికి నూపూర్ శర్మ అంటే ఇష్టము, అభిమానం, గౌరవం మన ఆడబిడ్డగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మనము దేశమంతా గెలిచినా కూడా ఢిల్లీలో అయితే మనం ఖచ్చితంగా గెలిచాలి. అక్కడైతే మన కాషాయ ధ్వజ రేపరేపలైతే అట్లా ఉండాలి. కాబట్టి మన హిందూ బిడ్డ, మన ఆడబిడ్డ నూపూర్ శర్మనైతే మనం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆడైతే మనం గెలిపించుకోవాలా. ఆవిడకి అవకాశం రావాలా, ఇవ్వాలా. కాబట్టి ఖచ్చితంగా ఆవిడకు మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలందరూ కూడా ఆవిడకి సపోర్ట్ చేయాలా. దాన్ని బట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా నోటిఫికేషన్ సింబల్ ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. ఆ గంట సింబల్ అయితే బెల్ సింబల్ ఖచ్చితంగా క్లిక్ చేయాలా. ఒకవేళ అయినా కూడా మీకు నోటిఫికేషన్స్ రాకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ బార్లో అయినా కూడా మన న్యూస్ అఖండ అంటే ఎంతమందికి నమ్మకం ఉందో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సెర్చ్ బార్లో న్యూస్ అఖండ అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మన వీడియోలు చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.